హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాందిని ఇంగ్లీష్ టీచింగ్. ఈరోజు నేను ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ సెంటెన్స్ అయితే నేను నేర్పిస్తున్నాను మీకు. ఇవి మనము క్యాజువల్గా మాట్లాడే సెంటెన్సే, కానీ కొంచెం ఇంపార్టెంట్గానే ఉంటుంది. సో అది ఏంటని చూడాలనుకుంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎండ్ వరకు. సో లెట్స్ గో టు ది పాయింట్. త్వరగా స్నానం చేయండి. త్వరగా స్నానం చేయండి. దీన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి అంటే టేక్ బాత్ క్విక్లీ. టేక్ బాత్ క్విక్లీ. టేక్ బాత్ క్విక్లీ అంటే త్వరగా స్నానం చేయండి, త్వరగా స్నానం చెయ్యి అన్నదానికి ఇంగ్లీష్లో టేక్ బాత్ క్విక్లీ. ఓకే. అండ్ సెకండ్ పాయింట్, మార్కెట్కి వెళ్దామా. మార్కెట్కి వెళ్దామా. ఇన్ ఇంగ్లీష్, షెల్ వి గో టు ది మార్కెట్. షెల్ వి గో టు ది మార్కెట్. షెల్ వి గో టు ది మార్కెట్. మన ఫ్రెండ్స్తో అలాగే కదా మనం మాట్లాడేది, మార్కెట్కి వెళ్దామా. ఇన్ ఇంగ్లీష్, షెల్ వి గో టు ది మార్కెట్. యూ గాట్ ఇట్. షెల్ వి గో టు ది మార్కెట్. అండ్ కమింగ్ టు ది థర్డ్ పాయింట్, భోజనం సిద్ధంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్, మీల్స్ ఆర్ రెడీ. మీల్స్ ఆర్ రెడీ. మీల్స్ ఆర్ రెడీ. ఇన్ తెలుగు, భోజనం సిద్ధంగా ఉంది. ఇన్ ఇంగ్లీష్, మీల్స్ ఆర్ రెడీ. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ నో? అండ్ కమింగ్ టు ది ఫోర్త్ పాయింట్, తినే సమయం అయింది. ఇట్స్ ఎ టైమ్ టు ఈట్. ఇట్స్ ఏ టైమ్ టు ఈట్. ఇట్స్ ఏ టైమ్ టు ఈట్. ఇన్ తెలుగు, తినే సమయం అయింది. ఇన్ ఇంగ్లీష్, ఇట్స్ ఏ టైమ్ టు ఈట్. అండ్ కమింగ్ టు ది ఫిఫ్త్ పాయింట్, కూరగాయలు తీసుకొని రావాలి. మనం మార్కెట్కి వెళ్దామా. అండ్ కూరగాయలు తీసుకొని రావాలి. షెల్ వి గో టు ది మార్కెట్. కూరగాయలు తీసుకొని రావాలి. ఐ హ్యావ్ టు బ్రింగ్ ద వెజిటేబుల్స్. ఐ హ్యావ్ టు బ్రింగ్ ది వెజిటేబుల్స్. కూరగాయలు తీసుకొని రావాలి అని తెలుగులో చెప్తాము. ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ టు బ్రింగ్ ద వెజిటేబుల్స్. అండ్ సిక్స్త్ పాయింట్, త్వరగా పడుకోండి. మనం చిన్నపిల్లలకి చెప్తుంటాం కదా, త్వరగా పడుకోండి, మార్నింగ్ అర్లీగా లేవాలి అని. సో ఇంగ్లీష్లో అయితే మనం స్లీప్ ఎర్లీ అని చెప్పాలి. ఓకే. త్వరగా పడుకోండి. ఇన్ ఇంగ్లీష్, స్లీప్ ఎర్లీ. స్లీప్ ఎర్లీ అంటే త్వరగా పడుకోండి. త్వరగా పడుకోండి, స్లీప్ ఎర్లీ. దీనికి ఆపోజిట్ వర్డ్ వేకప్ ఎర్లీ. త్వరగా లేవండి. ఇన్ ఇంగ్లీష్, వేకప్ ఎర్లీ. వేక్ అప్ ఎర్లీ. స్లీప్ ఎర్లీ, త్వరగా పడుకోండి. వేకప్ ఎర్లీ, త్వరగా లేవండి. అండ్ సెవెంత్ పాయింట్, అలాగే తప్పకుండా. మీరు క్యాజువల్గా అయితే వినింటారు, చాలామంది యా షూర్, ఓకే షూర్ అని చెప్తుంటారు కదా. సో యా షూర్, ఓకే షూర్ అంటే తెలుగులో అలాగే తప్పకుండా అని అర్థం. అలాగే తప్పకుండా దాని అర్థం ఇంగ్లీష్లో ఓకే షూర్, యా షూర్, ఓకే షూర్, యా షూర్. ఇవి దీని మీనింగ్ ఇన్ తెలుగు అలాగే తప్పకుండా. అలాగే తప్పకుండా అంటే ఇన్ ఇంగ్లీష్ ఓకే షూర్, యా షూర్ అని అర్థం. అండ్ కమింగ్ టు ది ఎయిత్ పాయింట్, నాకు జ్వరంగా ఉంది. నాకు జ్వరంగా ఉంది. సో ఈరోజు నేను కాలేజీకి వచ్చేకి కుదురుతాను లేదు. సో ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ ఫీవర్. అండ్ ఆల్సో ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. నాకు జ్వరంగా ఉంది. ఐ హ్యావ్ ఫీవర్. ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్ అంటే నేను జ్వరంలో ఉండిపోయాను అని అర్థం. సో ఐ యామ్ సఫరింగ్ ఫ్రమ్ ఫీవర్. ఐ యామ్
suffering from fever. I have fever and also I am suffering from fever అంటే రెండుకి అర్థం నాకు జ్వరంగా ఉంది, నాకు జ్వరం చాలా ఉంది అని అర్థం. ఓకే, కమింగ్ టు ది 9th పాయింట్, సాయంత్రం ఏమి వండాలి. మనం స్నాక్స్ ఎప్పుడు ఈవినింగ్ టైమే కదా వండుకొని తినేది. సో మనము ఇంట్లో వాళ్ళని అడుగుతుంటాం కదా సాయంకాలం స్నాక్స్ ఏం చేయాలి అని. అదే వర్డ్ మనము ఇంగ్లీష్లో ఎలా అడగాలి అంటే వాట్ I have to cook for evening snacks. ఇంగ్లీష్లో వాట్ హ్యావ్ టు కుక్ ఫర్ ఈవినింగ్ స్నాక్స్ అని అంటారు. సాయంత్రం ఏమి వండాలి ఇన్ తెలుగు. ఇన్ ఇంగ్లీష్ వాట్ ఐ హ్యావ్ టు కుక్ ఫర్ ఈవినింగ్ స్నాక్స్. అండ్ కమింగ్ టు ది 10th పాయింట్, బయట ఏమీ తినవద్దు. బయట ఏమీ తినవద్దు. డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. ఇన్ తెలుగు బయట ఏమీ తినవద్దు. ఈ సెంటెన్స్ అయితే మనము చిన్నపిల్లల దగ్గరే చెప్తుంటాము, ఎందుకంటే చిన్నపిల్లలే చాలా అవుట్ సైడ్ ఫుడ్ని లైక్ చేస్తారు, తింటుంటారు కదా. సో దానికి మనము బయట ఏమీ తినవద్దు అని చెప్తుంటాము. దాని ఇంగ్లీష్లో ఏమనాలి అంటే డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. ఐ రిపీట్, డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. ఇన్ తెలుగు బయట ఏమీ తినవద్దు. ఇన్ ఇంగ్లీష్ డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. అండ్ కమింగ్ టు ది 11th పాయింట్, బయటకు వెళ్ళొద్దు. ఇది కూడా జనరల్గా మనం చిన్నపిల్లలకి చెప్తుంటాము, బయటకి వెళ్ళొద్దండి అని. సో ఇన్ ఇంగ్లీష్ వీ హ్యావ్ టు టెల్ డోంట్ గో అవుట్ సైడ్. డోంట్ గో అవుట్ సైడ్. డోంట్ గో అవుట్ సైడ్. డోంట్ హిట్ ఎనీథింగ్ అవుట్ సైడ్. డోంట్ గో అవుట్ సైడ్ కొంచెం సిమిలర్గానే ఉంటుంది. మీరు కొంచెం ఐడియా వాడితే ఇంగ్లీష్లో సెంటెన్స్ అని ఒకేలాగే ఉంటాయి, కానీ వర్డ్స్ అనేది ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా మనం చేంజ్ చేసుకుంటూ ఉండాలి. కానీ సెంటెన్స్ అని యాజ్ యూజువల్గా ఒకేలాగే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఉండండి, డోంట్ ఈట్ ఎనీథింగ్ అవుట్ సైడ్ అని ఉంది, అంటే దాని అర్థం బయట ఏమీ తినవద్దు అని. డోంట్ గో అవుట్ సైడ్, సో దాని అర్థం బయటకి వెళ్ళొద్దండి అని. ఇక్కడ డోంట్ అని ఉంది, ఇక్కడ డోంట్ అని ఉంది, ఇక్కడ అవుట్ సైడ్, ఇక్కడ అవుట్ సైడ్. బట్ ఇక్కడ డిఫరెంట్ ఉండేదంటే ఈట్ ఎనీథింగ్, గో ఎనీథింగ్. ఈ రెండు వర్డ్ మాత్రమే డిఫరెంట్ ఉంది, కానీ రిమైనింగ్ వర్డ్స్ ఆల్ సిమిలర్. ఇలాంటివి ఇంగ్లీష్లో చాలా సెంటెన్స్ అన్నీ సిమిలర్గానే ఉంటాయి, కానీ సిచ్యువేషన్ తగ్గంగా మనము వర్డ్స్ అనేది చేంజ్ చేసుకోవాలి. ఓకే. అండ్ 12th పాయింట్, అక్కడికి వెళ్ళారా. అక్కడికి వెళ్ళారా. సో ఇన్ ఇంగ్లీష్ డిడ్ యూ గో దేర్. డిడ్ యూ గో దేర్. డిడ్ యూ గో దేర్. డిడ్ యూ గో దేర్. తెలుగులో అక్కడికి వెళ్ళారా అని క్వశ్చన్ మార్క్ అడుగుతాం, క్వశ్చన్ మార్క్ ఉంది ఇక్కడ. సో ఇన్ ఇంగ్లీష్ డిడ్ యూ గో దేర్. మన ఆపోజిట్ వాళ్ళకి మనం క్వశ్చన్ వేస్తున్నాం, డిడ్ యూ గో దేర్ అంటే అక్కడికి వెళ్ళారా మీరు అర్థం. ఓకే. అండ్ 13th పాయింట్, నాకు పరీక్షలు ఉన్నాయి. నాకు పరీక్షలు ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ ఎగ్జామ్స్. ఐ హ్యావ్ ఎగ్జామ్స్. ఐ హ్యావ్ ఎగ్జామ్స్. ఇన్ తెలుగు నాకు పరీక్షలు ఉన్నాయి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ ఎగ్జామ్స్. అండ్ కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, నేను చదువుకోవాలి. నేను చదువుకోవాలి. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ టు స్టడీ. ఐ హ్యావ్ టు స్టడీ. నేను చదువుకోవాలి. ఐ హ్యావ్ టు స్టడీ. ఈ వీడియోలో మీకు ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గా ఉన్నాయి కదా కొన్ని సెంటెన్స్, కానీ అక్కడక్కడ మీకు వర్డ్స్ అనేవి చేంజ్ అయ్యాయి. సో దీన్నే మనము సింపుల్ అండ్ క్విక్ ఈజీ ఇంగ్లీష్ లెర్నింగ్ అంటాము. సో నా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకోసం జాబ్ ఇంటర్వ్యూ ఎలా అటెండ్ చేయాలి అండ్
చిల్డ్రన్స్ దగ్గర ఎలా మాట్లాడాలి, నైబర్, ఫ్రెండ్స్, ఫ్యామిలీతో ఎలా మాట్లాడాలి, అండ్ లెటర్ రైటింగ్, ఇంగ్లీష్ గ్రామర్, అండ్ కొన్ని ఎగ్జామ్ టిప్స్ అయితే చాలా స్టూడెంట్స్కి అయితే చాలా ఇంపార్టెంట్ అవుతాయి కాబట్టి ఎగ్జామ్ టిప్స్ ఇలాంటివి వీడియోస్ అని నేను అప్కమింగ్ వీడియోలో చేస్తున్నాను. అవన్నీ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే నా వీడియోని ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను చేసే వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. సో ఈ వీడియోలో నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ సపోర్ట్. థ్యాంక్ యూ.